శివాజీ మంచి ఆర్టిస్టు. మేమిద్దరం కలిసి ఇందిరా కూడా చేసాం. అన్ని క్యారెక్టర్స్ బాగా చేస్తాడు. అర్చన మంచి ఆర్టిస్టు, చాలా మంచి సినిమాలు చేసింది. మన నరసింహ నంది ఫస్ట్ సినిమాతోటే జాతీయ అవార్డు తీసుకున్నాడు. తనకి ఇంకా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే సునీల్ రెడ్డి గారు, సిద్ధార్థ్ గారు ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శివాజీ, అర్చన, నరసింహనంది ప్రొడ్యూసర్లు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ దర్శకుడు 60 ఏళ్ళు పుట్టి, అతని వయసు 30 ఏళ్ళు ఉంటుంది. నాకు డౌట్, ఒకటి అటు ఇటుగా 30 ఏళ్ళు ఉంటుంది. కానీ 60 ఏళ్ళు అతని బ్రెయిన్ మాత్రం 60 ఏళ్ళు వెనకాల ఇరుక్కుపోయింది అక్కడ. అందుకని 1940 ఒక గ్రామం అన్నాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా మళ్ళీ 60 years బ్యాక్ అని చెప్తున్నాడు ఆయన వ్యాఖ్యాత గారు. సో మళ్ళీ 60 ఏళ్ల కింద 1940లో కథలే మళ్ళీ తీసినట్టున్నాడు. అయితే ఇతను చూస్తే చాలా ఈర్ష్య కలుగుతూ ఉంటుంది నాకు ఇవాళ ఉన్నట్టు తీయటమే కష్టం. ఇతను ఎప్పటికప్పుడు ఆ అట్మాస్ఫియర్, 1940 అట్మాస్ఫియర్ ఎలా తీసుకురాగలుగుతున్నాడు. పాత సినిమాలు చూస్తా ఉంటే చూసినట్టు 1940 గ్రామంలో నేను 3 సార్లు చూసే సినిమా. ఎంత బాగా ఎలా తీయగలిగాడు అనేది అర్థం కాలే అప్పుడు. మళ్ళీ ఈ సినిమా చూస్తుంటే అట్లాగే ఉంది. అట్లాగే మేమందరం ఇట్లా మైకులు దొరికినప్పుడల్లా చెప్తూ ఉంటాం, తెలుగులో ఆర్టిస్టులు దొరకట్లేదు, తెలుగు అమ్మాయిలు రావట్లేదు అని. 1940లో ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయితో చేయించాడు. ఇప్పుడు అర్చనతో చేయించాడు. అర్చన మామూలుగా గ్లామరస్ డాల్ అనుకుంటాను తప్ప ఇటువంటి సినిమాలు క్యారెక్టర్లు చేస్తాను అనుకోలేదు. టీజర్స్ చూస్తుంటే మన దగ్గర ఉన్న టాలెంట్ ఉంది, అందమైన వాళ్ళు ఉన్నారు, కానీ మనం వాళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వట్లేదు, మనం సరిగ్గా వాడుకోవట్లేదు అనేది నా ఫీలింగ్ కల్పించాడు. ఇవాళ కమలతో నా ప్రయాణంది టీజర్ లాంచ్. అలాగే మా మిగతా గెస్ట్స్ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ గారు ఇస్ పొలిటికల్లీ కనెక్టెడ్, సో మేమందరం వి ఆర్ ది ఆర్టిస్ట్. సో పార్డన్ మీ ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు గెట్ యువర్ నేమ్స్. అండ్ యా, మై ఫ్రెండ్ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్. ముందుగా కమలతో నా ప్రయాణం అనేది నా కెరియర్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఒక హీరోయిన్గా, ఒక తెలుగు అమ్మాయిగా ఎన్నో చిత్రాలు చేశాను. కానీ ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో కమలతో నా ప్రయాణం అనేది నాకు ఒక హీరోయిన్గా, ఒక గ్లామరస్ అన్ని ఒక ఆర్టిస్ట్గా ఏవైతే క్వాలిటీస్ కమలతో నా ప్రయాణం, వర్షం సినిమా అంతా వర్షం. హైదరాబాద్లో చేసిన రోజులు బాగానే ఉంది. ఎక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఎప్పుడు కొడదామా నర్సారెడ్డిని అంత నరకం చూపించాడు. బట్ ఇదేంటంటే సినిమాకి అవసరం, బాగుంటుంది. పనిచేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ సినిమాకి చాలా అవసరం. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు. సో అంత బాగా రావడానికి కారణం ఏంటంటే తన తపనే. అందులో ఎవరి క్రెడిట్ ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఓన్లీ ఇదంతా కూడా డైరెక్టర్ క్రెడిట్ అండి. సినిమా నవ్వుతూనే, మనం బాధపడుతున్నా సరే, ఇబ్బంది పడుతున్నా సరే తనకేం కావాలో చెప్పేవాడు, నవ్వుతూ చేయించుకునేవాడు, ఫోకస్గా పనిచేశాడు. లైఫ్లో ఎప్పుడు కూడా అండి ఫోకస్గా పనిచేస్తే, రీసెంట్గా మనం చూసాం దేశం మొత్తం కూడా టెండూల్కర్ని ఎలా కొనియాడిందో. ఫోకస్ ఇంపార్టెంట్ లైఫ్లో, ఏదైనా సరే అచీవ్ చేయడానికి. మనం ఏదో చేద్దాంలే అని చెప్పి ఏదో చేస్తే అది దేనికి పనికిరాదు. అలాగే ఫోకస్గా పనిచేస్తాడు నర్సారెడ్డి. కాబట్టి తనకి మొదటి సినిమాతోటే నేషనల్ అవార్డు వచ్చింది. మేము చేసిన సినిమా దక్షిణ మధ్య రైల్వే జట్టు అది ఇప్పుడు విడుదలకు సిద్ధంగా అవుతుంది. అందులో మా అందరికి తోలు ఒలిచి మరీ యాక్టింగ్ చేయించాడు. ఈ రోజున ఈ సినిమాలో చిన్న వేషం నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ, నాకు డిఫరెంట్ గెటప్స్లో నన్ను చూపించే విధంగా నన్ను ప్రోత్సహిస్తున్నాడు. నేను నటించిన సినిమాలో సీనియర్ ఆర్టిస్ట్గా అన్నయ్యతో చేసిన శివాజీ గారితో నాకు చాలా ఎక్స్ప్రెషన్స్లో, మోడ్యులేషన్స్లో నాకు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమకు తెలుగు నటులు చాలా అవసరం. ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళు లేక తెలుగు చనిపోతుంది. తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళు లేక తెలుగు సినిమా చనిపోయే రోజులు ఉంది ఈ రోజున. అందుకని చెప్పేసి మన నటినటులు మనం ఎంకరేజ్ చేసుకొని మన ఇండస్ట్రీ మనం డెవలప్ చేసుకుందాం.
సినిమా టికెట్ తీసుకొచ్చి మా మదర్కి చెప్పాడు, పిల్లలందరూ సినిమాకి వెళ్తాం పదని చెప్పి. మా ఊరు నుంచి థియేటర్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్. అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ పెద్దగా ఉండేది కాదు. గుర్రబళ్ళు లేకపోతే ఎద్దుల బళ్ళు కట్టుకొని పోవాలి. అలాంటి రేబాల బుచ్చిరెడ్డిపాళెంలో, నెల్లూరు దగ్గర బుచ్చిరెడ్డిపాళెంలో థియేటరు, రేబాల మా విలేజ్ 5 కిలోమీటర్స్. సో నేను వెళ్ళిపోయాను. ఇంట్లో పని వాళ్ళకి చెప్పి నాకు చెప్పకుండా మా మదర్ ఫాదర్ వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు. అంటే సినిమా అంటే పిల్లలకంటే తెలియదు, దాన్ని ఒక్కళ్ళు 30 సార్లు చూశారు. ఈ విజువల్ చూసిన తర్వాత అనిపించింది ఆ ఫోటోగ్రఫీ చాలా బాగుంది, అలాగే ఫోటోగ్రఫీతో పాటు మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్దని నేను ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ, మా సునీల్ చాలా కష్టపడ్డాడు. మా పరిచయం 3 సంవత్సరాలు, కానీ ఈ 3 సంవత్సరాల్లో మేము డిస్కస్ చేసుకున్నప్పుడల్లా ఒకటే చెప్పేవాడు, అతనిలో ఒక తపన, సినిమా తీయాలి అని ఒక తపన ఉండేది. అది కష్టపడ్డాడు, సినిమా తీశాడు, ఇప్పుడు తెలుగు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. అంత క్రౌడ్ అట్రాక్ట్ చేస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్కి మనకి ఇంకొక రెవల్యూషన్ రావాలి. ఇప్పుడు ఇది మేము టీజర్ చూసినంటే ఫస్ట్ లుక్లోనే చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా తెలుగులో కూడా మనకి ఇలాంటి మూవీస్ రావాలి. ఐ అప్రిషియేట్ సంపత్ నంది గారు అండి. వెరీ సర్ప్రైజ్ టు సీ ఈ విజువల్ చూడగానే. అట్లాగే అర్చనతో నేను ఈ మూవీ షూట్ అప్పుడు నేను జనరల్గా మాట్లాడుకుంటుండేవాళ్ళు. తను చాలా ఫోకస్డ్గా ఉంటుంది, బాగా చేయాలని చెప్పి అనేసి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటుంది అనమాట ఎక్కువ. సో నేను చెప్తూనే ఉంటాను, కమలతో నా ప్రజెంట్ టైటిల్ దగ్గర నుంచి ఒక క్యూరియాసిటీ ఉంది టైటిల్లోనే. సార్ డబ్బులు తీసుకున్నా కూడా అలా చేయలేదు సార్, కష్టం. అరకులో ప్రతిరోజు వర్షం పడేది, ఈడు మళ్ళీ పైగా వర్షం కురిపించేవాళ్ళవి. ఇటువంటి వర్షంలో ఆ వర్షం 2 కలిస్తే చలి సార్, ఎంత డబ్బులు తీసుకున్నా చాలా కష్టం సార్, చేయలేదు సార్. అది కష్టపడేది. శివాజీ గారు చాలా కంట్రోల్ చేసేవాళ్ళం, చేద్దామమ్మా చేయమ్మని ఆయన చెప్పింది మాత్రం అక్షరాల నిజం. హీరోయిన్ అయితే మమ్మల్ని చాలా హింస పెట్టేది, కానీ చేసింది, బాగా చేసింది, కానీ హింస పెట్టింది మమ్మల్ని. తర్వాత గౌరవ్ వెంకటరెడ్డి గారు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు, రాహుల్ సినిమాకి వచ్చింది. ఆ సినిమాకి నేను డైరెక్టర్ని. అందరూ ఎందుకంటే నేషనల్ అవార్డు డైరెక్టర్ అంటున్నారో అది కాదు, ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, దానికి నేను డైరెక్టర్ అంతే. మీగా సార్ అంటే తెలియని వాళ్ళంటే చెప్పాలి కదా మళ్ళీ నేను, అందుకని నేను అవార్డ్స్ కోసం నేను సినిమా చేయలేదు. లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా, మా గురుగారి దగ్గర చేసినప్పటి నుంచి కూడా నాకు బాగా ఇష్టమైన రచయితలు ఉన్నారనమాట. నేను బుక్స్ ఎక్కువ చదువుతుండేవాడిని. అప్పుడు నుంచి కూడా నాకు చలం గారు అంటే బాగా అభిమానం అంట. నాకు ఆయన రచనలు కానీ ఆయన సాహిత్యం కానీ బాగా చదువుతుండేవాడిని. ఈ కమల అనే పాత్రకి నేను అమర్చడానికి ఆ పాత్రని నాకు ఇన్స్పిరేషను చలం గారు. ఆయన రచనలో నుంచి తీసుకున్న ఒకే ఒక పాయింట్ ఒకటి ఉందన్నమాట. స్త్రీకి హృదయం ఉంది, ఆ హృదయానికి అనుభవం కావాలి, స్పందన కావాలి అనే ఒకే కోణాన్ని మలిచాను. అలాగే ఇంకొక రచయిత దుప్పునేని గోపిచంద్ర గారు, ఆయన అంటే నాకు బాగా ఇష్టం. ఆయన రచనలు కానీ సాహిత్యం కానీ, ఆయన మనుషుల గురించి, మనుషుల యొక్క మనస్తత్వాల గురించి, మనస్సులోని ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తన మనసులో ఎంత చెడుగా ఆలోచిస్తాడనేది ఆయన రాసినటువంటి రచనలు కానీ ఆయన సాహిత్యం మొత్తంగా చూస్తే ఎంతో అద్భుతంగా చెప్పగలిగారు అనమాట.